హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సీనియర్ సిటిజన్స్ సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకురావడం ఉంది. సో ఇది మనకి 3 days బ్యాక్ అనేది అప్డేట్ రావడం జరిగిందండి. సో సీనియర్ సిటిజన్ అంటే ఏంటి, సో ఎందుకు ఈ అప్డేట్ తీసుకొచ్చారు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఎవరైతే సీనియర్ సిటిజన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ ఉన్నారో 60 ఏళ్ళలో పైబడిన వంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక కార్డు అయితే ఇస్తున్నారని. సో ఆ కార్డు అనేది ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, వాటి యొక్క అర్హతలు ఏంటని చెప్పేసి, ఈ కార్డు వల్ల ఉపయోగం ఏంటని చెప్పేసి కూడా క్లియర్గా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ముఖ్యంగా మహిళలు కానీ అలాగే వృద్ధులు కానీ అలాగే ఇక్కడ ముఖ్యంగా పురుషులు మహిళలు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అండి. వారి యొక్క ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. సో పురుషులు వచ్చేసరికి మనకి 60 ఏళ్ళు ఖచ్చితంగా నిండి ఉండాలి. అలాగే మహిళలు వచ్చేసరికి 58 ఏళ్ళు పూర్తి ఉండాలి. ఇలాంటి వాళ్ళకి ఈ కార్డు అనేది ఉపయోగం ఉంటుంది. సో ఈ కార్డు వల్ల ఏ ఉపయోగాలు ఉంటాయి, ఈ కార్డుని ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు అని పూర్తి డీటెయిల్స్ అనేది మీకు తెలియజేయడం అయితే జరుగుతుందండి. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించి ఎవరో ఒకరైతే కంపల్సరీ సీనియర్ సిటిజన్స్ అనేది ఉంటారు. సో వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది కాబట్టి వీడియోని చేస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్కి అయితే తెలియజేయండి. సో ఈ కార్డు వల్ల ప్రయోజనం ఏంటి, ఈ కార్డు ఉండడం ద్వారా ఉపయోగం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దామండి. ప్రభుత్వము సీనియర్ సిటిజన్ చెప్పేసి ఒక కార్డు అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఈ కార్డు అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఈ కార్డు వల్ల లాభాలు ఏంటి, వాటి యొక్క ప్రయోజనాలు ఏంటి చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాం. సో ముఖ్యంగా సీనియర్ సిటిజన్ కార్డు అని చెప్పేసి వృద్ధాప్యంలో ఉన్నటువంటి మహిళలు కానీ అలాగే పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో వారు ఈ కార్డు అనేది పొందవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. అలాగే ఈ కార్డు ఉండటం వల్ల అనేక రకాలైనటువంటి సేవలు కానీ ప్రభుత్వ పథకాలు వేగవంతంగా సులభంగా పొందే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మనకి ఈ కార్డుకు సంబంధించి డీటెయిల్స్ అనేది పూర్తి ఇవ్వడం. సో సీనియర్ సిటిజన్ కార్డ్ అంటే సీనియర్ సిటిజన్ కార్డ్ అంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రభుత్వ సేవలను వేగంగా పొందవచ్చు అని చెప్పేసి ఈ కార్డు ద్వారా మీకు చెప్పడం అయితే జరుగుతుందండి. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా సులభంగా పొందే అవకాశం ఉంటుంది ఈ కార్డు వల్ల అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. సో ఈ కార్డు లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే మనకి మీ సేవలు కానీ ఇప్పుడు ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయంలో 3 days బ్యాక్ మనకు అప్డేట్ ఇవ్వడం. అది కూడా మీకు చూపిస్తాను టెస్టింగ్ పర్పస్ అనేది. సో ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి, అలాగే సొంతంగా కూడా అప్లై చేసుకునే విధంగా కూడా మనకి లింక్ అయితే ఇచ్చారు. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా అండి. సీనియర్ సిటిజన్ కార్డ్ అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మన ముందుకైతే తీసుకురావడం జరిగిందండి. సో వీటి వల్ల ప్రయోజనం ఏంటి, వీటి వల్ల లాభం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దామండి. సో సీనియర్ సిటిజన్ కార్డు ఉండడం వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రభుత్వ సేవలు వేగంగా పొందవచ్చు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా సులభంగా పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ కార్డు వెంటనే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఇంకా అప్లై చేసుకోలేదో వెంటనే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో మీరు అప్లై చేసుకోవచ్చండి. సో వీటికి కావాల్సిన డాక్యుమెంట్ కేవలం ఆధార్ కార్డు, ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఉంటే చాలండి. సో ఈ డేటాని తీసుకొని వెళ్ళాలి. అలాగే అక్కడ మీకు ఏజ్ చెక్ చేయడం జరుగుతుంది. నిజంగా మీకు 60 ఏళ్ళు పైబడి ఉన్నాయా లేదా అని చెప్పేసి ఆధార్ అప్డేట్ లిస్ట్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. సో మీకు 60 ఏళ్ళు పూర్తయింటే మాత్రమే ఈ కార్డు అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే మహిళలు వచ్చేసరికి 58 సంవత్సరాలు పూర్తయిన వెంటనే ఈ కార్డు పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇద్దరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అండి. మీ సరౌండింగ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సచివాలయంలో మీరు అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే మీ సేవలు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే సొంతంగా మన మొబైల్లో కూడా అప్లై చేసుకునే విధంగా అయితే ఇవ్వడం జరిగింది. సో అది కూడా మీకు త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను. సో ముఖ్యంగా ఇది 2006 నుంచే గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది మెమరాండం అనేది జారీ చేయడం జరిగింది. సో వృద్ధాప్యంలో కన్నబిడ్డలు నిరాదరణకు గురైన వారికి లేదా ఎవరు లేని అనాథ వృద్ధులకు ఆశ్రయాల్లో సేవ పొందుతున్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఈ ఆప్షన్ తీసుకురావాలి. 60 ఏళ్ళు దాటిన పురుషులు కానీ అలాగే 58 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు కూడా ఈ సీనియర్ కార్డు అనేది ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. అలాగే ఈ కార్డు పొందాలంటే ముఖ్యంగా ఈ కార్డు కోసం మీరు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ సొంత గ్రామంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ అక్కడ మీరు చేసుకోలేకపోతే గ్రామ సచివాలయంలో అప్లై చేసుకోలేకపోతే జిల్లా దివ్యాంగుల వయోవృద్ధి సంక్షేమ కార్యాలయంలో కూడా మీరు పొందవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. అలాగే జిల్లా కార్యాలయంలో కూడా ఈ దరఖాస్తు చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలైతే గ్రామ సచివాలయంలో అయితే మీరు అప్లై చేసుకునేటువంటి ప్రాబ్లం లేదు. సో ఈ దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, దరఖాస్తుదారు యొక్క ఆధార్ కార్డు, ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్, ఒక పాస్పోర్ట్ అనేది తీసుకొని వెళ్ళాలండి. సో ఈ
సీనియర్ సిటిజన్ కార్డు పొందాలంటే ఈ డాక్యుమెంట్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. సో వీటి వల్ల ప్రయోజనం ఏంటి, ఈ సీనియర్ సిటిజన్ కార్డు వల్ల ప్రయోజనం ఏంటి? సో ఇక్కడ మనకి ఈ కార్డు ఉంటే ఆర్టీసీ బస్సుల్లో టికెట్ అనేది 20% అనేది రాయితీ ఉంటుంది. అలాగే రైల్వే స్టేషన్లో వృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు కూడా ఈ కార్డు ఉండడం వల్ల కూడా ఉపయోగం ఉంటుందని చెప్పేసి వారికి వీల్ చైర్ సదుపాయం కూడా కల్పిస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రత్యేక క్యూలనే లేకుండా, అంటే బ్యాంకుల్లో కానీ అలాగే ఎక్కడన్నా మీరు వెళ్ళినప్పుడు త్వరగా ఈ కార్డు చూపిస్తే మీకు వెంటనే మీకు ప్రత్యేక కౌంటర్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ మీరు సర్వీసులలో కానీ ప్రాధాన్యత ఇస్తూ ఫిక్స్డ్ డిపాజిట్లపై 60 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉన్న వారికి ఇతరుల కంటే అదనపుగా 0.5% వడ్డీ రేటును లభిస్తుందని చెప్పేసి వీటి వల్ల ఈ కార్డు వల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి. అలాగే 80 ఏళ్ళు పైబడిన వారికి 1% వడ్డీ రేటు లభిస్తుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. అలాగే కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్లో 80 ఏళ్ళు పైబడిన వారికి 8.5% వడ్డీ రేటును లభిస్తుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఉండడం వల్ల. అలాగే ఇక్కడ మనకి 60-79 మధ్య ఉన్నటువంటి వయసు గల వాళ్ళకి 7.9% వడ్డీ రేటు లభిస్తుందని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం. అలాగే పన్ను మినహాయింపు కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. 2025-26 బడ్జెట్ ప్రవేశంలో సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. సో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుందని, సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు పరిస్థితి ₹1,00,000 పెంచే విధంగా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం. సో ఈ విధంగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ కార్డు వల్ల ఉపయోగం ఏంటి, వాటి యొక్క ప్రయోజనం ఏంటి అని చెప్పేసి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఈ సీనియర్ సిటిజన్స్ మన గ్రామ వార్డు సచివాలయంలో ఏ విధంగా అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, సో వాటి యొక్క ఫుల్ ప్రాసెస్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. ఫ్రెండ్స్, వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి యూట్యూబ్ అనేది సజెషన్ చేయడం జరుగుతుంది. సో దయచేసి మీ ప్రతి ఒక్క కుటుంబంలో సీనియర్ సిటిజన్స్ అనేది కంపల్సరీ ఉంటారు, వారికి ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. మీ సరౌండింగ్లో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంలో కానీ అలాగే మీ సేవ సెంటర్లో కానీ మీరు ఈ సీనియర్ సిటిజన్స్కి అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా మరొకసారి చెప్తున్నాను, ఏజ్ అనేది 60 సంవత్సరాలు ఉన్నటువంటి పురుషులు అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే మహిళలు వచ్చేసరికి 50 సంవత్సరాలు పూర్తయినటువంటి వాళ్ళు ఈ కార్డు అనేది దరఖాస్తు చేసుకోవచ్చండి. దరఖాస్తు చేసుకున్న సమయంలో ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది అక్కడ ఉన్నటువంటి సచివాలయ ఎంప్లాయీస్ మీకు చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మటుకు మరవకండి. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది మీకు టెస్టింగ్ పర్పస్ అనేది చూపిస్తాను, ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. మరొకసారి ఆన్లైన్లో మనమే చేసుకునే విధంగా వీడియో కూడా మీ ముందుకు అయితే తీసుకొస్తానండి. సో మరెందుకు లేట్ చేయడం, టాపిక్ కదా, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ ఏపీసీఓ పోర్టల్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. మీ గ్రామంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ సెంటర్ వారి యొక్క లాగిన్లో అయితే మనం చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అనేది. సో ఇక్కడ మనకి ఈ ఆప్షన్ అనేది సీనియర్ సిటిజన్స్ చెప్పేసి మనకి ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. సో చూడండి, ఇక్కడ మనకి ఉమెన్స్ కానీ చిల్డ్రన్స్ కానీ డిజేబుల్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇది మనం అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది ఏం ప్రాబ్లం లేదండి. మనకి ఇక్కడ సీనియర్ సిటిజన్ అంటే ఉమెన్స్, చిల్డ్రన్స్, డిజేబుల్ ఉన్న వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్స్ 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి సీనియర్ సిటిజన్ చెప్పేసి ఆప్షన్ కదా, ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మన యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మన యొక్క హౌస్ హోల్డ్ ఐడిలో ఏ విధంగా డేటా అయితే ఉంటుందో ఆ డేటా పరంగా మనకి మొత్తం అడ్రస్ అయితే మనకి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే సీనియర్ సిటిజన్ 60 ఏళ్ళు పూర్తయిన వాళ్ళు ఉంటారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే వారి యొక్క నేమ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎటువంటి ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం లేదండి. ఒక మొబైల్ నెంబర్ మాత్రమే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి ఫాదర్ కానీ అలాగే హస్బెండ్ కానీ నేమ్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ నేమ్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో మెన్షన్ చేసి ఇక్కడ వారి యొక్క క్వాలిఫికేషన్ కానీ అలాగే వాళ్ళ యొక్క రిలేషన్ కానీ అలాగే వారికి సంబంధించి మ్యారేజ్ స్టేటస్ అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఒకవేళ ఆటోమేటిక్గా వస్తే ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ ఆటోమేటిక్గా వచ్చిన మొబైల్ నెంబర్ లేకపోతే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మన యొక్క నెంబర్ ఇచ్చిన వెంటనే అక్కడ మొబైల్ నెంబర్ ఎస్ఆర్నో అని చెప్పేసి ఉంటుంది. ఎస్ అని క్లిక్ చేసిన వెంటనే మనం చేసినటువంటి అప్లికేషన్ అనేది లబ్ధిదారు యొక్క వాట్సాప్కి ఒక మెసేజ్ అలాట్ అయితే వస్తుంది. అందుకోసం ఇక్కడ మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ అడ్రస్ అయితే క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. సో మనకి హౌస్ హోల్డ్ ఐడి అయితే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే గ్రామ సచివాలయంలో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయి ఉండాలండి. మ్యాప్ అయ్యంటేనే మీకు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి బ్లడ్ గ్రూప్ అడుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నేమ్ అంటే పర్సన్ అంటే మీ కుటుంబంలో ఎవరైనా ఎమర్జెన్సీ ఈ పర్సన్కి ఏమైనా అయినప్పుడు వాళ్ళకి కాంటాక్ట్ చేయడానికి వాళ్ళ నేము వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు సంబంధించి
మీ యొక్క బ్లడ్ గ్రూప్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలండి. సో మెన్షన్ చేసి ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్, మీ కుటుంబంలో సీనియర్ సిటిజన్ సంబంధించి కుటుంబంలో ఎవరైనా ఉంటే కన్నా సో ఆ పర్సన్ యొక్క పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఏమైనా అయినప్పుడు వాళ్ళకి కాంటాక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో అలాగే ఇక్కడ మనకి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్, మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా మీరు ప్రజెంట్గా వాడుతున్నటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో అలాగే ఇక్కడ మనకి డిస్క్లెస్ అంటే ముఖ్యంగా ఈ పర్సన్కి ఏజ్ ఉందా లేదని చెప్పేసి ఆధార్ అప్డేట్ లిస్ట్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర ఆధార్ అప్డేట్ లిస్ట్ ఉంటే వాళ్ళకి చూపించండి. లేకుంటే గిన ఇక్కడ ఎస్ఆర్ అని చెప్పేసి ఉంటుంది. ఒకవేళ మీరు ఆధార్ అప్డేట్ తెస్తే గిన వాళ్ళు ఎస్ని క్లిక్ చేస్తారు. లేకుంటే మీ దగ్గర లేకుంటే నోన్ క్లిక్ చేసి డిస్క్లెస్ అంటే యొక్క డిక్లరేషన్ అనేది ఇక్కడ క్లియర్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క ఆధార్ అప్డేట్స్ని చెక్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏదైతే ఎలిజిబుల్లో ఉన్నారని చెప్పేసి ఇక్కడ డిక్లరేషన్ ఎవరైతే మీకు అప్లై చేస్తున్నారో సచివాలయ ఎంప్లాయీ వాళ్ళకి డిక్లరేషన్ చేయడం జరుగుతుందండి. సో ఇది చేసి షో పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 40 రూపీస్ అయితే చలానా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఖచ్చితంగా డాక్యుమెంట్ అనేది ఆధార్ కార్డు అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనకి ఎస్ అని క్లిక్ చేసి ఇక్కడ అథెంటికేషన్ టైప్ అనేది 2 టైప్స్ అడుగుతుంది, బయోమెట్రిక్ అండ్ ఓటీపీ. సో మాక్సిమం అందరూ ఓటీపీ ట్రై చేయండి. లబ్ధిదారుల యొక్క ఆధార్ నెంబర్ రావడం జరుగుతుంది. ఇక్కడ సెండ్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే లబ్ధిదారు యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఓటీపీ రాకుంటే బయోమెట్రిక్ అనేది వేసుకోవచ్చు మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి. అలాగే ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో సహోద్యోగికి సంబంధించి ఎవరైతే డిస్క్లెస్ ఉంటున్నారో వారి యొక్క అథెంటికేషన్ ద్వారా ఈ అప్లికేషన్ అనేది పూర్తి అవడం జరుగుతుంది. సో వారి యొక్క ఓటీపీ ద్వారా కానీ వారి యొక్క బయోమెట్రిక్ ద్వారా కానీ ఎంటర్ చేసి సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి షో పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ అప్లికేషన్ పూర్తి అవడం జరుగుతుంది. సో ఈ విధంగా గ్రామ వార్డు సచివాలయంలో డిస్క్లెస్ వరకు లాగిన్లో మనకి సీనియర్ సిటిజన్ సంబంధించి అప్లై చేసుకునే విధంగా అయితే ఇవ్వడం జరిగింది. వెంటనే వెళ్ళి చేసుకోండి. ఇదండి ఈ వీడియో అప్డేట్. వినస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ.